సికింద్రాబాద్ కంటోన్మెంట్లోని భూములపై న్యాయ విచారణ జరిపించాలని జనతా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఈ భూములపై చట్టబద్ధమైన యాజమాన్యం లేదని జేసీపీ రాష్ట్ర అధ్యక్షుడు సర్వేందర్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఏబెల్ తెలిపారు. కంటోన్మెంట్ భూములు ఆక్రమణలకు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ బోర్డు ఓల్డ్ గ్రాంట్ వాదనలపై విచారణ జరిపించాలని కోరారు. కంటోన్మెంట్ ప్రజల బ్రతుకులు అలాగే ఉన్నాయి, కంటోన్మెంట్ సమస్యలు అలాగే ఉన్నాయి. ఈ విషయంపై అక్కడ టిఆర్ఎస్ పార్టీ కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, బీజేపీ పార్టీ కానివ్వండి, అక్కడ వాళ్ళు పెత్తనం చలాయించుకోవడానికి, వాళ్ళ డ్రామా రాజకీయాలు చేసుకోవడానికి మాత్రమే వాళ్ళు పరిమితమయ్యారు తప్పిస్తే ఇట్టి ఇష్యూలపై వాళ్ళకి ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు. అరే, ప్రజలకు మనం విముక్తి కలిగించాలి, ప్రజా సమస్యలను తీర్చాలి అంటే ఈ కంటోన్మెంట్లో ఉన్న భూములన్నింటినీ కూడా ఫ్రీ హోల్డ్ చేసి ఇక్కడ ప్రజానీకానికి మనము ఫ్రీడమ్ కల్పించాలి, ఈ బ్రిటిష్ చట్టాల నుండి విముక్తి కలిగించాలి అనే తపన ఏ పార్టీకి లేదు అక్కడ. అందుకనే మా పార్టీ కంకణం కట్టుకున్నది. ఈ కంటోన్మెంట్ని విముక్తి కలిగించి ప్రజలకు మేము ఫ్రీడమ్ ఇప్పించేంత వరకు ఈ వేదిక నుండి నా ప్రజానీకానికి, దేశానికి నేను సందేశం ఇస్తున్నాను. ఈ పార్టీ ఏర్పడింది ప్రజల సమస్యల కొరకే, ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి కొరకే, రాజ్యాంగాన్ని రక్షించడానికి కొరకే మేము ఈ పార్టీని స్టేట్కి తీసుకురావడం జరిగింది. అయితే మరొక విషయం, ఎప్పుడైతే 1953లో హైదరాబాద్ ఎయిర్పోర్ట్, బేగంపేట్ ఎయిర్పోర్ట్ ఎక్స్పాన్షన్ చేయడానికి ల్యాండ్ అక్విజిషన్ ప్రొసీడింగ్ జరిగింది. ల్యాండ్ అక్విజిషన్ ప్రొసీడింగ్స్లో డిస్ట్రిక్ట్ కలెక్టర్స్, అప్పటి ఓల్డ్ గ్రాంట్స్ బిల్డింగ్ లో నివసిస్తున్న వారికి నోటీసులు జారీ చేశారు, అక్విజిషన్ నోటీస్. కంటోన్మెంట్ ప్రజల బ్రతుకులు అలాగే ఉన్నాయి, కంటోన్మెంట్ సమస్యలు అలాగే ఉన్నాయి. ఈ విషయంపై అక్కడ టిఆర్ఎస్